Hello students, how are you all? Hope everybody is doing fine. If you are feeling difficult for JEE mains or NEET physics concepts, here I am there to make it simpler, and from very first day onwards I am going to start from the basics, and if you subscribe to my channel and follow us, it becomes very easier to crack either JEE mains or NEET. And this is Santosh Kumar Gudavarpu. Welcome to my channel Sims Academy. Okay, first of all, మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే కైనమాటిక్స్ అంటే అర్థం ఏంటి. కైనమాటిక్స్ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ డీల్స్ విత్ ద మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ వితౌట్ రిఫరింగ్ ద కాజ్ ఫర్ ద మోషన్. బేసిక్గా ఒక ఆబ్జెక్ట్ మోషన్లోకి రావాలి అంటే ఏమేం కావాలి? దట్ మీన్స్ డ్యూ టు ద అప్లికేషన్ ఆఫ్ సమ్ ఫోర్స్, అంటే ఒక ఫోర్స్ అప్లై అయినప్పుడే ఒక ఆబ్జెక్ట్ అనేది మోషన్లోకి వస్తుంది. కానీ we do not discuss about that force concepts in this branch of kinematics, and here we discuss with what speed or velocity the object is traveling, with what acceleration, లేదా ఎంత distance, ఎంత displacement, ఎంత time, వీటన్నిటి గురించి మాత్రమే we are going to discuss in this branch of kinematics. Okay, let us get into the topic depth. Here whatever the topics we are going to cover is about position vector, displacement, distance, average velocity, average speed and average acceleration in this today's session. నేను ఎలా అంటే ఇది పార్ట్స్ వైజ్ డివైడ్ చేసి టోటల్ గా ఒక చాప్టర్ లో మీకు ఒక 10 పార్ట్స్ విధంగా వస్తుంది. అదే 10 పార్ట్స్ లో మీకు అప్రాక్సిమేట్లీ 80 to 100 న్యూమరికల్స్ along with the content I'm going to cover. Okay, please do follow and subscribe to my channel if you want to make these physics concepts very simpler. Okay, today first thing మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే పొజిషన్ అండ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. పొజిషన్ అండ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే at what position we are, ఎక్కడ ఉన్నాము ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, before going to have knowledge about that, let us say what is rest, what is motion. ఇప్పుడు రెస్ట్ అంటే ఏంటి? నేను ఇక్కడ నుంచున్నాను, మీరు అక్కడి నుంచి చూస్తున్నారు అంటే అర్థం ఏంటి? మీరు రెస్ట్లో ఉన్నారు, నేను కూడా రెస్ట్లోనే ఉన్నాను. సరే, ఐఎమ్ మూవింగ్ హియర్ అండ్ దేర్ అండ్ యు ఆర్ వాచింగ్, మీరు చూస్తున్నారు అంటే మీ పరంగా ఆలోచిస్తే ఐఎమ్ ఇన్ మోషన్ అంటే నేను కదులుతున్నాను కాబట్టి మోషన్లో ఉన్నాను. సరే, నేను ఇక్కడే నుంచున్నాను, కదలట్లేదు, బట్ సమ్వన్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ కార్. అట్లా కార్లో ఒక పర్సన్ వెళ్తున్నాడు, పక్క నుంచి వెళ్తూ అతను నన్ను అబ్జర్వ్ చేశాడు. అతను నన్ను అబ్జర్వ్ చేసినప్పుడు విత్ రెస్పెక్ట్ టు మీ, with respect to him I am in motion, with respect to me he is also in motion. అంటే అర్థం ఏంటి? మనం ఎవరి పరంగా ఆలోచిస్తున్నాం, రిలేటివ్ టు వాట్ we are thinking, then only we can say an object is either at rest or in motion. అంటే సపోజ్ we are traveling in a bus, మనం బస్లో వెళ్తున్నాం, మన ఎదురుగా ఇంకోళ్ళు కూర్చున్నారు. సరే, ఎవరైనా కూర్చొని ఉండొచ్చు, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. కూర్చొని ఉన్నారు, మనం అట్లానే చూస్తున్నప్పుడు బస్ స్టార్టెడ్ మూవింగ్. బస్ మూవ్ అవుతున్నప్పుడు స్లోగా, ఇప్పుడు చూడండి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినా సరే ఆ ఎదురుగున్న పర్సన్ మన ఎదురుగానే ఉంటారు కానీ పక్కన జరగరు కదా. అంటే అర్థం ఏంటి? విత్ రెస్పెక్ట్ టు మీ he is at rest, he or she might be at rest. With respect to that person I might be at rest, I am at rest. కానీ ఇప్పుడు చూడండి, నాకు టాటా చెప్పడానికి బయట నుంచి ఒకళ్ళు వచ్చారు, టాటా చెప్తున్నారు. ఆయన టాటా చెప్తూ పరిగెత్తుకుంటే అయితే రాడు కదా నా దగ్గరికి. అంటే అర్థం ఏంటి? ఆయన అక్కడే నుంచొని టాటా చెప్తుంటాడు, కాసేపు అయిపోయిన తర్వాత ఐ స్టార్ట్ గోయింగ్ ఇన్ ద బస్, ఇట్ మూవ్స్ అవే. అంటే విత్ రెస్పెక్ట్ టు ద పర్సన్ హూ ఈస్ స్టాండింగ్ అవుట్ సైడ్ ద బస్ ఐఎమ్ ఇన్ మోషన్. విత్ రెస్పెక్ట్ టు ద పర్సన్ హూ ఈస్ దేర్ ఇన్ సైడ్ ద బస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, హీ ఆర్ షీ ఈజ్ ఎట్ రెస్ట్. అంటే రిలేటివ్ టు వాట్ వీఆర్ టాకింగ్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా రైట్ లెఫ్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. వాడు ఎవడో వచ్చి నన్ను అడిగాడు, ఏమని? సార్ నేను సపోజ్ ఒక టెంపుల్కి వెళ్ళాలి అని అడిగాడు. సరే, ముందరికి వెళ్ళి లెఫ్ట్ తీసుకో అని చెప్పాను నేను. ఎట్లా ముందరికి వెళ్ళాడు, పాపం లెఫ్ట్ తీసుకున్నాడు, లెఫ్ట్ వెళ్ళాను, డెడ్ ఎండ్ వచ్చింది. అంటే విత్ రెస్పెక్ట్ టు వాట్ ఐ హావ్ టోల్డ్ హిమ్, అంటే నేను చెప్పింది ఎట్లా అంటే నా పరంగా నేను ఆలోచించి ముందరికి వెళ్ళి లెఫ్ట్ తీసుకో అన్నా. వాడేం చేశాడు? అట్లా ముందరికి వెళ్ళి లెఫ్ట్ తీసుకున్నాడు.
అంటే అక్కడ డెడ్ ఎండ్ వచ్చింది. అంటే విత్ రెస్పెక్ట్ టు వాట్ యు ఆర్ సేయింగ్ దట్ షుడ్ బి వెరీ స్పెసిఫిక్ ఇనఫ్. అంటే ఇవన్నీ రిలేటెడ్ టర్మ్స్ అనమాట. అప్ అండ్ డౌన్, రైట్ అండ్ లెఫ్ట్. అదేవిధంగా రెస్ట్ అండ్ మోషన్. ఒక ఆబ్జెక్ట్ రెస్ట్ అనేది మనం ఎట్లా చెప్తాం? విత్ రెస్పెక్ట్ టు విచ్ పర్సన్ వీఆర్ టాకింగ్ అబౌట్, విత్ రెస్పెక్ట్ టు ద అబ్జర్వర్. ఆ అబ్జర్వర్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు చూడండి, మనందరం సరే అందరం ఇక్కడే కూర్చొని ఉన్నామని అనుకుందాం. సపోజ్ సడన్ గా ఎవరు ఎక్కడికి మూవ్ కావట్లేదు, అందరూ రెస్ట్ లోనే ఉన్నారు. సడన్ గా నేను ఇక్కడ నుంచి బయటికి జంప్ చేశాను, అంటే ఎర్త్ బయటికి జంప్ చేశాను అని అనుకుందాం. ఎర్త్ బయటికి జంప్ చేయగానే యాజ్ వీ నో ఎర్త్ రొటేట్స్ అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్, అట్ ద సేమ్ టైం ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. అంటే ఎర్త్ అనేది ఒక కాన్స్టెంట్ ప్లేస్ లో ఉండదు. నేను బయట నుంచి చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు మోషన్ లోనే ఉంటారు. అంటే విత్ రెస్పెక్ట్ టు వాట్ రిఫరెన్స్ వీఆర్ టాకింగ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దట్ వి సే ఇట్ యాజ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. దట్ మీన్స్ when the person is not there in our frame, then the rest or motion అనేది చేంజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు మనము పొజిషన్ ఆర్ రెస్ట్ ఆర్ మోషన్ అనేది మనం ఎట్లా చెప్పగలము? an object is said to be at rest with respect to observer if position of an object doesn't change with respect to observer, then we say that object is at rest. If it changes with respect to observer, then only we say the object is in motion. Okay na? I hope you got a clarity between rest and motion. ఎవరిని బట్టి మనం మాట్లాడుతున్నాం అప్పుడే మనం చెప్పచ్చు. ఉత్తగా ఇప్పుడు సపోజ్ ఐఎమ్ 6 feet tall, నేను 6 feet హైట్ ఉన్నాను. నేను ఇప్పుడు చూడండి, నేను షార్ట్ అని అంటే ఎవరు నమ్మరు బేసిక్గా. ఎందుకు? వాళ్ళు ఆలోచించేది వాళ్ళ హైట్ పరంగా నన్ను చూసుకొని ఆలోచిస్తారు. సపోజ్ నేను ఇంకో వరుణ్ తేజ్ ఉన్నాడు, 6 feet 4 inches ఉంటాడు. ఆయన పక్కనే నుంచున్నానంటే నేను ఇట్లా చూడాలి. అంటే విత్ రెస్పెక్ట్ టు హిమ్ ఐఎమ్ షార్ట్, విత్ రెస్పెక్ట్ టు యూ ఐఎమ్ టాల్. అంటే షార్ట్ అండ్ టాల్ అనేది కూడా రిలేటివ్ టర్మ్స్. విత్ రెస్పెక్ట్ టు వాట్ వీఆర్ టాకింగ్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్ వెస్టర్న్ మోషన్ కూడా మనము విత్ రెస్పెక్ట్ టు హూమ్ వీఆర్ స్పీకింగ్, with respect to which frame of reference we are talking about, then only we can say exactly whether the object is either at rest or in motion. Okay, now let us see the next topic, distance. ఇప్పుడు చూడండి, distance అంటే ఏంటి? Generally whatever the thing, ఇప్పుడు సపోజ్ ఒక పాయింట్ ఏ దగ్గర నుంచి ఒక పాయింట్ దగ్గరికి బి దగ్గరికి నేను మూవ్ అయ్యాను. చూడండి, నేను ఎన్నో డిఫరెంట్ పాత్స్లో ట్రావెల్ చేయొచ్చు. ఇలా వెళ్ళొచ్చు పాత్ 1, ఇలా వెళ్ళొచ్చు పాత్ 2, ఇంకెక్కడన్నా ఊరంతా తిరిగి కాలేజ్ అయిపోయిన తర్వాత వెళ్తాం కదా, అట్లా వెళ్ళొచ్చు. లెట్ us say this as పాత్ 3, లేదా డైరెక్ట్గా స్ట్రైట్గా ఇంటికి వెళ్ళిపోతాను, దట్ ఈస్ పాత్ 4 లెట్ us say. ఇప్పుడు చూడండి, పార్ట్ 1లో సపోజ్ వీ హ్యావ్ 200 meters డిస్టెన్స్ ఉంది. పార్ట్ 2లో ఒక 300 meters ఉంది. పార్ట్ 3లో ఒక 500 meters ఉంది. పార్ట్ 4లో 100 meters మాత్రమే ఉంది. సపోజ్ నేను పార్ట్ 1లో కానీ వెళ్ళాను అనుకోండి, దెన్ ద డిస్టెన్స్ ఇస్ సెట్ టు బి జస్ట్ 200 meters. అంటే పార్ట్ 2లో వెళ్తే డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసినట్టు? నేను 300 meters. పార్ట్ 3లో వెళ్తే నేను 500 meters ట్రావెల్ చేసినట్టు. పార్ట్ 4లో వెళ్ళాను అనుకోండి, 100 meters ట్రావెల్ చేసినట్టు. అంటే ఇక డిస్టెన్స్ అంటే అర్థం ఏంటి? వాట్ ఎవర్ ద పాత్ ఐ హ్యావ్ ట్రావెల్డ్ టు రీచ్ మై డెస్టినేషన్ ఈస్ కాల్డ్ యాజ్, we say it as distance. అంటే నేను ఏదైతే పాత్ ట్రావెల్ చేశానో దాన్ని మనం డిస్టెన్స్ అని అంటాం. చూడండి, నేను ఎటు వెళ్తే అదే నా డిస్టెన్స్. ఆ టోటల్ లెంత్ని మనం కౌంట్ చేసామంటే దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ డిస్టెన్స్. అయితే ఇక్కడ చూడండి, in the first case distance is 200 meters, in the second case distance is 300 meters, in the third case distance is 500 meters, and in the fourth case distance is 100 meters. దీన్ని బట్టి మనం డిస్టెన్స్ డెఫినేషన్ ఎలా రాయగలము? the path
ట్రావర్స్డ్ లేదా ట్రావెల్స్డ్ అనేది కొంచెం పాస్ట్ లెవెల్లో యూజ్ చేస్తాం. ట్రావెల్స్ బై an object is called డిస్టెన్స్. అయితే చూడండి, డిస్టెన్స్ అంటే మూవ్ కావాలి అంటే నేను ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఇఫ్ ఫిజికల్ క్వాంటిటీ ఇఫ్ ఇట్ డజంట్ ఫాలో ఎనీ డైరెక్షన్ దెన్ వి కాల్ ఇట్ as a scalar quantity. Therefore డిస్టెన్స్ అనేది ఏంటి? ఇట్ ఈస్ a scalar quantity. యూనిట్స్ మనం మాట్లాడుకుంటే CGS సిస్టంలో ఏముంటుంది? సెంటీమీటర్స్. ఇన్ MKS ఆర్ SI ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్. హోప్ మనకి డిస్టెన్స్ అంటే ఒక క్లారిటీ వచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఏదైతే పాత్లో మనం ట్రావెల్ చేస్తామో జనరల్ గా దాన్ని మనం డిస్టెన్స్ అని అంటాము. ఓకే, లెట్ us see about the next thing here. Displacement. ఓకే, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్. మరి డిస్ప్లేస్మెంట్ ని మనం ఎలా డిఫైన్ చేస్తాము? సరే, ఫస్ట్ లెట్ us write the definition of displacement. జనరల్ గా అందరూ ఇది ఈజీగా ఉంటుందని చెప్పేస్తాను, నేను కూడా అదే చెప్తున్నా. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. అంటే ఇనీషియల్ పొజిషన్స్ కి ఫైనల్ పొజిషన్ కి ఎంత డిస్టెన్స్ ఉంది దాన్ని మనము డిస్ప్లేస్మెంట్ అని అంటాం. సరే, ఇప్పుడు ఇనీషియల్ పొజిషన్ ఇది అనుకుందాము, ఫైనల్ పొజిషన్ ఇది అనుకుందాము. షార్టెస్ట్ డిస్టెన్స్ ఎప్పుడైనా సరే స్ట్రైట్ లైన్ పాత్ అవుతుంది. అంటే ఏకి బికి మధ్యలో 100 meters ఉంది అని అనుకుందాం. దెన్ వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఓవర్ హియర్? డిస్ప్లేస్మెంట్ ఈస్ 100 meters. అంతే కదా? అంటే ఒక స్పెసిఫిక్ డిరెక్షన్ లో మనం మూవ్ అవుతున్నాం. డిరెక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. చూడండి, డిస్టెన్స్ కి మనం ఎలా అయినా వెళ్ళొచ్చు, బట్ డిస్ప్లేస్మెంట్ కి ఒక స్పెసిఫిక్ డిరెక్షన్ ఉండాలి. అండ్ హెన్స్ డిస్ప్లేస్మెంట్ has a direction and it has a magnitude. Magnitude అంటే numerical value along with the unit. రెండు ఉన్నాయి కాబట్టి then we say it has a vector quantity. Now నాకు ఒక డౌట్ వచ్చింది, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు ఈక్వల్ గా ఉంటాయా అని చెప్పేసి. సరే, ఒకసారి మనం చూద్దాము. ఇందాకటి దానికి కానీ మనం వెళ్ళాము అంటే, ఇప్పుడు చూడండి, ఇందాక పాత్ 1 లో 200 meters, పాత్ 2 300, పాత్ 3 500, పాత్ 400 meters. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అంటే నేను ఇవన్నీ ఎట్లా తిరిగితే దాన్ని మనం ఏమంటున్నామో డిస్టెన్స్ అని అంటాం. కానీ షార్టెస్ట్ డిస్ప్లేస్మెంట్, షార్టెస్ట్ డిస్టెన్స్ ని మనం డిస్ప్లేస్మెంట్ అని అంటాం. అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ఏది? A నుంచి B కి 100 meters ఉంది, అంతే కదా? అయితే ఆ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు ఈక్వల్ అవుతాయా కావా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. నేను ట్రావెల్ అయిన పాత్ A to B స్ట్రైట్ లైన్ పాత్ లోనే నేను ట్రావెల్ అయ్యాను. అప్పుడు మనం డిస్టెన్స్ ఏమంటాము? 100 meters అని అంటాం. మరి షార్టెస్ట్ డిస్టెన్స్ ఏముంది అక్కడ? ఫార్చునేట్లీ 100 meters ఏ ఉంది. దట్ మీన్స్ డిస్టెన్స్ క్యాన్ బి ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. కానీ ఇక్కడ చూడండి, ఈక్వల్ ఉంది ఓకే, బట్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్ కూడా ఉంది. అంటే డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ఐదర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. హెన్స్ వీ హ్యావ్ రిటన్ హియర్ డిస్టెన్స్ ఈజ్ ఐదర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు సేమ్ ఉన్నాయి. డిస్టెన్స్ ఈజ్ ఆల్సో 10 meters, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్సో 10 meters, అండ్ హెన్స్ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు ఒకటే. మాక్సిమం పాసిబుల్ కండిషన్ ఇది. లేదు అని అనుకుంటే చూడండి, నేను ఇట్లా వెళ్ళాను ఇలా వెళ్ళాను అన్నప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్. ఈ ఏమంటారు, డిస్టెన్స్ ఎప్పుడైనా డిస్ప్లేస్మెంట్ కంటే తక్కువ అయ్యే సమస్యనే లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, let us move on to the next thing. యావరేజ్ స్పీడ్. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, యావరేజ్ స్పీడ్ అంటే v1 + v2/2 జనరల్ గా యావరేజ్ చేయడం, ఇదంతా తర్వాత విషయాలు. ఫస్ట్ థింగ్, వాట్ ఎవర్ ద ఫార్ములా we do have, we need to check it out. v average అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్
టైం. స్పీడ్ గురించి మనం మాట్లాడుతున్నాం. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. అదే యావరేజ్ వెలాసిటీ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రీవియస్లీ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు డిస్ప్లేస్మెంట్ ఈస్ అ వెక్టర్ క్వాంటిటీ ఆల్రెడీ చెప్పాను, అండ్ ద యూనిట్స్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ఇన్ CGS system displacement units centimeters and in MKS system displacement units meters. అంతే. Now coming to average speed is dependent on distance. As distance is a scalar quantity, speed is also a scalar quantity. Coming to the units, in CGS we have centimeters per second and in MKS we have meters per second. ఇది చూసుకోవాలి మనము. Of course it is a scalar quantity. As distance is scalar, speed is dependent on distance, hence average speed is also a scalar quantity. Next, let us see here. A car travels from town A to town B at a speed 40 km per hour and returns to town A at 80 km per hour. Find the average speed. సరే, మనం యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి అంటే ఒక పని చేద్దాం. ఫస్ట్ we need to know about the total distance and then total time. సరే, A నుంచి B కి వెళ్ళాడు వాడు. Let us say the distance is d. How much is speed? V1 equals to 40 km per hour. And what is the time? Speed equals to distance by time, or time equals to distance by speed. Sare, distance manaku teliyadu, d ni anukundaam. By speed it is 40. Now he returned. Ela return ayyadu? With a speed V2 equals to 80 km per hour speed toti return ayyadu. Here also the distance is same d. Time kanukundamu. D2 equals to distance by speed, that is d by 80. Now how much is the total distance? Chudandi, total distance మాట్లాడుకుంటే వెళ్ళటం distance is scalar quantity, not a vector. అంటే అటు కౌంట్ చేయాలి, ఇటు సైడ్ కూడా కౌంట్ చేయాలి. అటు వెళ్ళేటప్పుడు d, ఇటు వచ్చేటప్పుడు d plus d, it is 2d total distance. But total time ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? Total distance, let us say it has capital D equals to 2d. Total time is t1 plus t2. చూడండి, t1 equals to d by v1, it is 40, and total t2 it is 80. మనం t గురించి మాట్లాడుకుంటే 40కి 80కి LCM ఎంత? 80. 42 times d బయట పెట్టుకుందాం. This is 2 plus 80 1 times, this is 1, then we get it as 3d by 80. Now we are supposed to calculate average speed. Just now we have seen average speed equals to total distance by total time. ఇక్కడ మనము v average equals to total distance ఎంత వచ్చింది మనకి? 2d by total time ఎంత వచ్చింది చూద్దాము. That is 3d divided by 80. This 80 goes to the numerator. dd cancel, then we get v average equals to 80 into 2 ఎంత? 160 by 3 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే మనం చెక్ చేసుకోవాల్సింది వెలాసిటీస్ ఇచ్చినా సరే అక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది, టోటల్ టైం ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ మనం ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు డిరైవ్ ఇప్పుడు హాఫ్ డిస్టెన్స్ విత్ స్పీడ్ v1, హాఫ్ డిస్టెన్స్ విత్ స్పీడ్ v2, అదేవిధంగా హాఫ్ ఆఫ్ టైమ్ ఆఫ్ జర్నీ విత్ స్పీడ్ v1, హాఫ్ ఆఫ్ టైమ్ ఆఫ్ జర్నీ విత్ స్పీడ్ v2. ఒకవేళ ఇట్లా ట్రావెల్ చేస్తే ఎంత ఉంటుంది అనేది ఎనీవే వీఆర్ గోయింగ్ టు డిరైవ్. సరే, నెక్స్ట్ దాన్ని మనం చెక్ చేసుకుందాం. Average velocity. Now average velocity is nothing but total displacement by total time. అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, average as displacement is a vector quantity, average velocity or velocity is also a vector quantity. Average velocity is nothing but change in displacement by change in time. అంటే వెక్టర్ ని మనం r2 bar minus r1 bar by change in time is just t2 minus t1, as t time is a scalar quantity. అది గుర్తుపెట్టుకోవాలి. డెల్టా t or డెల్టా r by డెల్టా t మనం మాట్లాడుకుంటున్నాం. సరే సార్, ఇక్కడ యావరేజ్ స్పీడ్ కి యావరేజ్ డిస్ప్లేస్మెంట్ కి మరి తేడా ఏంటి అంటే, సరే మనం ప్రీవియస్ కేసులోనే మనం ఒకసారి మనం చెక్ చేసుకుంటే, లెట్ us see to the previous case.
ఇక్కడ మనం మాట్లాడుకుంటే చూడండి, అతను అటు వెళ్ళేటప్పుడు 40 km/h స్పీడ్ తోటి వెళ్ళాడు, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు 80 km/h స్పీడ్ తోటి వచ్చాడు. ఓకే, వాట్ ఈస్ దిస్ ఇనిషియల్ పొజిషన్? ఏ. వాట్ ఈస్ దిస్ ఫైనల్ పొజిషన్? ఏ. ఏకి మధ్యలో డిస్టెన్స్ ఎంత? 0. అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంది? 0 ఉంది. డిస్ప్లేస్మెంట్ 0 ఉంది అన్నప్పుడు ఆబ్వియస్ గా velocity కూడా 0 అవుతుంది. when total displacement is 0, then average velocity is also 0 here. సరే, let us see the next slide. Yeah, now we have come over here. A particle that covers half the distance with v1 speed and other half distance with v2 speed, find average speed. Okay, అయితే ఇక్కడ మనం డైరెక్ట్ ఫార్ములా డిరైవ్ చేద్దాము. ఒక ఆబ్జెక్ట్ ఇలా వెళ్తుంది, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ డి అని అనుకుందాము. ఏ నుంచి బికి వెళ్తుంది, మధ్యలో సి ఉంది. ఆ సి వరకు v1 స్పీడ్ తోటి వెళ్ళింది. నెక్స్ట్ సి టు బి వరకు v2 స్పీడ్ తోటి వెళ్ళింది. సరే, మనకి యావరేజ్ స్పీడ్ అంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. నౌ v average ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ d ప్లస్ d కదా, 2d కింద కన్సిడర్ చేసుకుందాం. టోటల్ టైం మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక టైం క్యాలిక్యులేట్ చేయాలంటే t1 ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్, t2 ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్, అంతే కదా. మనం ఇప్పుడు టోటల్ టైం క్యాలిక్యులేట్ చేద్దాం. t1 ప్లస్ t2 ఈజ్ ద టోటల్ టైం, దట్ ఈస్ d బై v1 ప్లస్ d బై v2. ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవుతుందండి మనకి? v1 v2 అవుతుంది. హియర్ ఇఫ్ వి టేక్ d as కామన్, వి గెట్ v2 ప్లస్ v1 in the numerator. LCM is v1 v2. ఇక్కడ v1 ఉంది కాబట్టి v2 మల్టిప్లై అవుతుంది, v2 ఉంది కాబట్టి v1 మల్టిప్లై అవుతుంది. Now total time we got it. We are asked to find average speed, that is v average అడుగుతున్నారు మనల్ని. v average అంటే ఏంటి? What is the formula? Total distance by total time. Average speed equals to total distance. How much we got? 2d. టోటల్ టైం ఎంత వచ్చింది మనకి? ఇక్కడ చూడండి, d ఆఫ్ v2 ప్లస్ v1 ఆర్ v1 ప్లస్ v2, మనం ఎలా అయినా మాట్లాడుకోవచ్చు, బై v1 v2. d అనేది క్యాన్సిల్ అయిపోతే v యావరేజ్ ఈక్వల్స్ టు, ఈ v1 v2 పైకి వెళ్ళింది అనుకోండి, 2v1 v2 బై v1 ప్లస్ v2. దిస్ ఈస్ ద డైరెక్ట్ ఫార్ములా వీ కెన్ యూస్. అంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v1, అదర్ హాఫ్ డిస్టెన్స్ విత్ స్పీడ్ v2 కానీ వెళ్ళింది అనుకోండి, మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా డైరెక్ట్ గా కావాలి అంటే 2v1 v2 by v1 plus v2. సార్, కెన్ వి అప్లై ది సేమ్ ఫర్ ద ప్రీవియస్ ప్రాబ్లం అంటే ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవచ్చు. లెట్ us see over here. ఈ ప్రాబ్లంకి మనం చూద్దాము. ఇక్కడ చూడండి, మనము టోటల్ డిస్టెన్స్ కనుక్కున్నాము. టోటల్ డిస్టెన్స్ అంటే d ప్లస్ d 2d అనుకున్నాము. టోటల్ టైం t1 ప్లస్ t2 సపరేట్ గా కనుక్కున్నాం. సరే, మనం ఫార్ములా అప్లై చేసి కనుక్కుందాము. v యావరేజ్ ఈక్వల్స్ టు 2v1 v2. v1 ఎంత? 40. v2 ఎంత? 80 బై v1 ప్లస్ v2. 40 ప్లస్ 80 ఇట్ ఈస్ 120. 60 ఇక్కడ చూడండి, దిస్ ఈస్ 3 టైమ్స్. దెన్ వి గెట్ 2 into 80 ఎంత? 160 by 3 km/h. మనకు అక్కడ ఇందాక కూడా 160 by 3 km/h వచ్చింది, చెక్ చేసుకోండి. అంటే మ్యాథమెటిక్స్ లో మనం ఇటైనా వెళ్ళొచ్చు, అటైనా వెళ్ళొచ్చు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నౌ let us move on to the next one. A particle travels half the time with speed v1 and other half with the speed v2. ఇప్పుడు మనల్ని అడిగేది ఏంటి? యావరేజ్ స్పీడ్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. సరే, ఇప్పుడు చూడండి, హాఫ్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ జర్నీ విత్ స్పీడ్ v1. సరే, హాఫ్ టైం ఇక్కడ, హాఫ్ టైం ఇక్కడ అని అనుకుందాం మనము. నౌ this is speed v1, speed v2. now average speed calculate చేయమన్నాడు. average speed అనగానే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది ఏంటి? average speed equals to total distance by total time. You see here, we don't know about the distance. Distance equals to
స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం, టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అక్కడ నుంచి మనం డిస్టెన్స్ ని స్పీడ్ ఇంటూ టైం కింద రాయొచ్చు, అవునా కదా. d1 ఈక్వల్స్ టు v1 ఇంటూ t, d2 ఈక్వల్స్ టు v2 into t. Now total distance equals to d1 plus d2, v1 into t plus v2 into t. మనం మాట్లాడుకుంటే total distance is if you take t as common, then we are left out with v1 plus v2. Now let us calculate average speed. v average equals to total distance. Total distance ఎంత వచ్చింది మనకి ఇక్కడ, t of v1 plus v2. And total time ఎంత వచ్చింది చూడండి, t plus t. t plus t enta 2t. tt gets cancelled, then we get the value of v average as v1 plus v2 by 2. అంటే ఇందాక దానికి ఇప్పుడు దానికి తేడా చూడండి. హాఫ్ డిస్టెన్స్ కానీ ఉందనుకోండి, we can use v average as 2v1 v2 by v1 plus v2. అదే హాఫ్ టైమ్ ఆఫ్ జర్నీ, అదర్ హాఫ్ ఆఫ్ టైమ్ ఆఫ్ జర్నీ, సేమ్ టైమ్స్ కానీ ఉన్నాయి, డిఫరెంట్ వెలాసిటీస్ ఆర్ డిఫరెంట్ స్పీడ్స్ తోటి ఉన్నాయంటే డైరెక్ట్ ఫార్ములా వీ కెన్ అప్లై ఇస్ v average equals to v1 plus v2 by 2. అదే మనకి వెలాసిటీ అని వచ్చింది అంటే ఇప్పుడు చూడండి, వెళ్ళటము రావటము మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చాడు అనుకోండి, దెన్ అంటే సేమ్ డిస్టెన్స్, వెళ్ళటం సేమ్ డిస్టెన్స్, రావటం సేమ్ డిస్టెన్స్ వచ్చాడు. వెలాసిటీ ఏమైతుంది అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ ఇస్ 0, దెన్ యావరేజ్ వెలాసిటీ ఇస్ 0. బట్ యావరేజ్ స్పీడ్ ఈస్ నాట్ 0. అది మనం బాగా చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ okay, let us see. This is a good question. A man traveled half of the distance with a velocity v0. The remaining part of the distance was covered with the velocity v1 for half of the time and with velocity v2 for the other half of the time. Find the average speed of the man over the whole time of motion. Now, it should be half of the distance with a velocity v0. సరే, ఒక పని చేద్దాం. ఇది డిస్టెన్స్ d అని అనుకుందాము. ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద డిస్టెన్స్ వాస్ కవర్డ్ విత్ వెలాసిటీ v1. ఇది ఫస్ట్ వెలాసిటీ v0. ఇక్కడ టైంలు హాఫ్ ఆఫ్ ఉన్నాయి. ఇక్కడ వెలాసిటీ ఎంత ఇచ్చారు, v1. ఇక్కడ వెలాసిటీ ఎంత ఇచ్చారు, v2 ఇచ్చారు. మనల్ని ఏమడుగుతున్నారు, ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఓవర్ ద హోల్ టైమ్. సరే, ఇక్కడ మనం రెండు అప్లై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకుందాం. ఫర్ దిస్ పార్ట్ ఇఫ్ యూ అబ్జర్వ్ హాఫ్ టైం, ఎప్పుడైతే టైంలు హాఫ్ ఆఫ్ ఉంటాయో, వెన్ ఎవర్ టైమ్స్ ఆఫ్ జర్నీ ఆర్ ఈక్వల్, దెన్ డైరెక్ట్లీ వీ కెన్ అప్లై v average. Let us say it as v dash equals to v1 plus v2 by 2. ఓకేనా. అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ డిస్టెన్స్ కి వెలాసిటీ మనకి ఎంత వచ్చింది, v1 plus v2 by 2. ఫస్ట్ హాఫ్ ఆఫ్ డిస్టెన్స్ కి వెలాసిటీ ఎంత ఉంది, v0 ఉంది. అంటే ఇక్కడ చూడండి, దిస్ హాఫ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా వి ఆర్ సపోజ్ టు యూజ్, 2v1 v2 by v1 plus v2. అంటే ఫైనల్ గా వీ కెన్ రైట్ v average as 2v0 v dash by v0 plus v dash. And how much is v dash? Let us substitute 2v0 into v dash, it is v1 plus v2 by 2 by v0 plus v dash, it is again v1 plus v2 by 2. Now here 2 gets cancelled. Finally v average equals to, we get it as v0 of LCM తీసుకుందాం 2 అనేది, then the 2 goes to the numerator anyway. Finally we get it as 2v0 of v1 plus v2 by 2v0 plus v1 plus v2. ఏంటి ఈ 2 క్యాన్సిల్ చేయొచ్చా? అప్పుడు సార్ రామానుజం కల్లోకి వచ్చి కొడతాడు. ఓకే,
ఇట్లాంటివి అప్లై చేయొద్దు దయచేసి. ఓకే, ఫైనల్లీ we came to understand when two objects are moving first half of the distance with speed v1 and second half of the distance with speed v2, then average speed equals to 2v1 v2 by v1 plus v2. And similarly, if an object covers first half of the time of journey with speed v1 and second half of the time of journey with speed v2, then average speed equals to v1 plus v2 by 2. Okay guys, for today's session I'm closing this, and for more videos you can subscribe to my channel, that is Sims Academy. I can help you by making this physics complex concepts very simpler. This is very small introduction. ఇంకా మనము in depth concepts లోకి వెళ్తాం, ఎన్నో PYQ సాల్వ్ చేస్తాము. Even I'll try to explain you the advanced level problem. And this is Santosh Kumar Gundavarapu signing off from Sims Academy. Thank you. Goodbye.